ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అడ్డగోలు దోపిడీకి తెగిస్తున్నాయి. పుస్తకాలని, యూనిఫామ్లని రకరకాలుగా వసూలు చేస్తున్నాయి. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో నిమగ్నమై పట్టించుకోవటం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 410 ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు ఉన్నాయి. వేల మంది విద్యార్థులు వాటిలో విద్యను అభ్యసిస్తున్నారు. పేదలు సైతం కూలీనాలీ చేసుకుంటూ పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు. ఏప్రిల్ నెలతో విద్యా సంవత్సరం ముగిసింది. అదే సమయంలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల నిర్వహణలో నిమగ్నమైంది. ఇదే అదునుగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల్ని వేధిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా విద్య పేరుతో ఒక మాఫియా జరుగుతుంది. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అయినా ఏ ఒక్క అధికారి కూడా స్పందించట్లేదు. కాబట్టి విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ సెక్టర్ ను బలోపేతం చేయాలి. పాఠ్య పుస్తకాలు తెప్పించే ప్రయత్నం కావచ్చు. అదే విధంగా ఈ కార్పొరేట్ మాఫియాను అరికట్టే ప్రయత్నం చేయాలనేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నారు. తదుపరి విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే పుస్తకాలు కొనాలని తరచూ పాఠశాల యాజమాన్యాల నుంచి తల్లిదండ్రులకు ఫోన్లు వస్తున్నాయి. పుస్తకాలకు వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. అది కూడా తమ పాఠశాలలోనే కొనుగోలు చేయాలని యాజమాన్యాలు షరతు పెడుతున్నాయి. అంతేకాదు, ప్రస్తుత విద్యా సంవత్సరానికి మొదటి విడత ఫీజులు చెల్లించాలని వేధిస్తున్నారు. యూనిఫామ్లు సైతం వచ్చాయని వాటికి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయాన్ని విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పాఠ్య పుస్తకాల కొరత ఉంది, ఉపాధ్యాయుల కొరత ఉంది, డిఎస్సి జరపలేదు, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరగలేదు. ఇవన్నిటితోని గవర్నమెంట్ పాఠశాలలు, గవర్నమెంట్ కళాశాలలు కొట్టుమిట్టాడుతూ ఉంటే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం ఒకరినో ఇద్దరినో క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయీస్ పెట్టుకుని వాళ్ళ మాయ చూపించి ఫీజులు పేరుతో వసూలు చేయడాన్ని గానీ, పుస్తకాల మీద విపరీతంగా రేట్లు వేయడాన్ని గానీ, స్పెషల్ ఫీజులు, అడ్మిషన్ ఫీజులు అని చెప్పేసి ఇట్లా రకరకాల పేరుతో ఏవైతే ఫీజులు వసూలు చేస్తున్నారో వీటన్నిటిపైన విద్యాశాఖకు చెందినటువంటి అధికారులు దృష్టి సారించాలా. రాష్ట్రంలోన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందనే చెప్పుకోవచ్చు. ఒకవైపు కార్పొరేట్ అలాగే ప్రైవేట్ ని ప్రోత్సహిస్తూ గవర్నమెంట్ కాలేజీలని, స్కూల్ కానీ మొత్తం కూడా నాశనం చేసే పరిస్థితులు. మేము పెద్ద ఎత్తున గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేస్తున్నాము, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నామంటే కార్పొరేట్ కూడా కల్పించడం లేదన్నట్టుగా చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఒక గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అక్కడ టీచర్లు లేక దాదాపు 100 మంది విద్యార్థులు కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లో చేరే పరిస్థితి. ఒకవేళ ప్రైవేట్ కాలేజీల్లోన, ప్రైవేట్ స్కూళ్ళల్లోన, కాలేజీల్లోన చేరుతున్నటువంటి పిల్లలకు ఫీజుల దోపిడీ, అలాగే పుస్తకాలు, యూనిఫామ్ల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేసే పరిస్థితి. దీనికి అంతటికి కారణం ఈ విద్యా వ్యవస్థ ఇలా నాశనం కావడానికి కారణం కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి.